యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును నెహమ్యా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి ప్రత్యేకంగా మా ప్రేక్షకుల ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం. దయ చూపించండి. అలాగే పెరిగిన ధరలతో సతమతమవుతున్న ప్రజానికానికి కావలసిన కృపనివ్వండి. ఆర్థిక వనరులను పెంచండి. అదేవిధంగా ప్రభు, మీ కృపలో మా ప్రేక్షకులను వర్ధిల్ల చేయండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. నెహమ్యా గ్రంథము 7వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 7వ అధ్యాయంలో 73 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ 73 వచనాలు 9 భాగాలు. 9 భాగాలు గుర్తుపెట్టుకోండి, వీలైతే వ్రాసుకోండి. 9 భాగాలు ఏమిటి? 73 వచనాల్లో ఉన్న 9 భాగాలు ఏమిటి? చదువుతాను, చూడండి. మొట్టమొదటి 4 వచనాలలో యూదా ప్రజలను ఏలుట కొరకు ఏర్పడిన నూతన పరిపాలకులు, అధికారులు మరియు వారిని పరిపాలన చేయటానికి వచ్చిన గవర్నర్స్ను చేంజ్ చేయటం, దీని గురించి వ్రాస్తున్నాడు. మొదటి 4 వచనాల్లో 5వ వచనము నుండి 38వ వచనము వరకు కూడాను బబులోను నుండి వెనకకు తిరిగి వచ్చినటువంటి వారి యొక్క వివరాలు వ్రాస్తున్నాడు. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 35 మధ్యలోను, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 2 నుంచి 34 వచనాల మధ్య, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 5 నుంచి 73 మధ్య ఉన్నటువంటి జనసంఖ్య యొక్క వివరాలు 42,360 మంది, మరియు సేవకులు 7,337 మంది, 245 మంది గాయకులు. వీరిని గురించిన వివరాలు దీనిలో కనిపిస్తూ ఉంటాయి. 43వ వచనం నుండి 45వ వచనం వరకు బబులోను నుండి వెనుకకు తిరిగి వచ్చిన లేవీయుల యొక్క సంఖ్య రాశాడు, వివరాలు రాశాడు. ఆ లేవీయుల యొక్క వివరాల్లో ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 40 నుండి 42 వచనాల వరకు రాసినవే ఇక్కడ ఉంటాయి. 46వ వచనం నుండి 56వ వచనం వరకు నెతనీయుల యొక్క వివరాలు. నెతనీయులు అంటే మందిరం యొక్క సేవకులు. వారి యొక్క వివరాలు 46 నుండి 56 వరకు రాశాడు. ఇదే విషయం ఎజ్రా 2వ అధ్యాయం 43 నుంచి 54 వరకు రాశారు. 57వ వచనం నుండి 60వ వచనం వరకు సొలొమోను యొక్క సేవకుల పిల్లల వివరాలు. సొలొమోను ఏర్పాటు చేసుకున్న సేవకుల యొక్క పిల్లల తరాల యొక్క వివరాలు ఎజ్రా 2వ అధ్యాయం 55వ వచనంలో రాసినటువంటివి 60వ వచనం వరకు 57 నుండి వ్రాయబడ్డాయి. తర్వాత ప్రజలలో పేరు లేని వారు, అంటే ఏ విధమైనటువంటి రికార్డ్స్ లేనటువంటి వాళ్ళు 61, 62 వచనాల్లోనూ, ప్రీస్ట్స్లో రికార్డ్ లేనటువంటి వారు పెడిగ్రీడ్ ప్రీస్ట్స్ అంటారు. అలాగే పెడిగ్రీడ్ పీపుల్ కనుక రికార్డ్స్ లేనటువంటి వారిని గురించిన వాళ్ళు 63వ వచనం నుండి 65వ వచనం వరకు రాయబడ్డాయి. తర్వాత మనకు 66, 67 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు కాంగ్రిగేషన్ యొక్క సంఖ్య తెలియచేయబడింది. 68 నుండి 73 వరకు వారు ఇస్తున్నటువంటి బలుల యొక్క వివరాలు మనకు తేటగా వ్రాయబడుతూ వచ్చాయి.
ఈ విధంగా 73 వచనాలు 9 రకాల విభాగాలుగా వివరించబడ్డాయి. వీటిని ఈ దినం మనం చదువుకుంటాం. ఇంపార్టెంట్ ఇష్యూస్ నేను కొన్ని చెబుతాను, లేకపోతే ఇంక ముందుకెళదాం. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చి తిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. చూడండి, చేంజ్ ఆఫ్ గవర్నర్స్ అండ్ న్యూ రూలర్స్ ఫర్ జూడా. మార్పు చేస్తున్నాడు, నాయకత్వపు మార్పులు వచ్చేసాయి, అధికారాల యొక్క మార్పులు వచ్చాయి. అంటే ఒక నూతన పరిపాలన ప్రారంభం అవుతుంది ఇక నెహెమ్యా తర్వాత. నెహెమ్యా క్రీస్తు పూర్వం 444లో ఈ పని చేస్తే 400 దగ్గరికి వచ్చేటప్పటికి మలాకి సైలెంట్ పీరియడ్ ప్రారంభం అవుతుంది. అంటే ఒక 44 సంవత్సరాలు ఈ నూతనమైనటువంటి వారు వచ్చారు. ఈ తర్వాత 400 years సైలెంట్ పీరియడ్, దాని యొక్క వివరాలు అవన్నీ కూడా అది వేరే విషయం. ఇక్కడ వరకు వచ్చేటప్పటికి 7వ అధ్యాయంలో ప్రారంభంలో పాలకులు ద్వారపాలకులు గాయకులు లేవీయులు నియమించబడ్డాక అధికారులు నియమించబడ్డారు. వారిలో హనన్య హనానీకిని అధికారం ఇవ్వబడింది. హనన్యాని గురించి రాస్తూ అన్నాడు, నమ్మకమైన మనుష్యుడు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. 2వ వచనంలో అందరికంటే దేవుని ఎదుట ఎక్కువ భయభక్తులు గలవాడు. ఈ 2 క్వాలిటీస్ ఎవరికి ఉంటాయో వాళ్ళు లీడర్స్ అనండి. నమ్మకమైన వాడు, ఎక్కువ భయభక్తులు కలిగిన వాడు. ఘనతకు కారణం నమ్మకత్వము, దేవుని యందలి భయభక్తులు. యోబును గురించి సాతాను ఎదుట దేవుని అతిశయం, నా సేవకుడైన యోబును చూచితివా, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, నమ్మకమైనటువంటి వాడు. దేవుని యొక్క సేవకుడైన మోషేను గురించి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నాడు. గాడ్ ఈజ్ అవైటింగ్ ఫర్ ద ఫెయిత్ఫుల్ పీపుల్. దేవుడు నమ్మకమైన వారి కొరకు చూస్తున్నాడు. ఈ చిన్న దానిలో నమ్మకముగా ఉంటివి గనుక ఇదిగో ఈ విస్తారమైన దాని మీద అధికారి గుణమని చెప్పేటువంటి దేవుడు మన దేవుడు. నమ్మకత్వం లోపించింది. ఎంత దారుణమైన విషయాలు లోకంలో జరుగుతున్నాయి. నమ్మకత్వం ఈ దినాల్లో చాలా ఫెయిల్యూర్ కనిపిస్తోంది. మందిరానికి వెళ్తాడు, దేవుని బిడ్డగానే ఉంటాడు, చందాలు ఇస్తాడు, సువార్త సేవలు సహకరిస్తాడు, బట్ హీ ఈజ్ నాట్ ఫెయిత్ఫుల్ టు హిజ్ వర్డ్ అండ్ టు హిజ్ రిలేషన్షిప్స్. నోటి మాట ఇస్తాడు, నమ్మకస్తుడు కాడు, సంబంధాలను నమ్మకంగా కొనసాగించలేడు. చూడండి, మన జీవితం పరీక్షించబడుతున్నటువంటిది. ఎదుట వారికి మన జీవితం కనబడుతోంది. మన యొక్క స్పందన ప్రతిస్పందనలు ఉన్నాయి చూశారు, వాటిలోనే మన నమ్మకత్వం బయటకు వస్తుంది. నీ ఒక నమ్మకమైన స్నేహితుడు అయితే నీ స్నేహితుడు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు విడిచి వెళ్ళిపోవు. అలా వెళ్ళిపోయావంటే నువ్వు దొంగవి. గుర్తుపెట్టుకో. నీ స్నేహితుడు శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు వాడిని విడిచి వెళ్ళటం నీకెట్ట సాధ్యం? దెన్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్. కనుక ఇలా మనం చెప్పుకుంటూ పోతే నమ్మకాన్ని గురించి ఒక రోజంతా మాట్లాడుకోవచ్చు. నమ్మకస్తుడు, అందుకే దేవుడు అతనికి తన ప్రజలను అప్పగించాడు. భయభక్తులు గలవాడు భక్తి కాపాడుకుంటాడు, భయం కలిగిన వాడు కనుక ప్రజలను అప్పగించాడు. ప్రియదేవుని బిడ్డలారా, మీ సేవ ఫలించాలంటే నమ్మకత్వము భయభక్తులు కావాలి. ఎవడు నా దృష్టి ఉంచి భయభక్తులు కలిగి వణుకుతూ ఉంటాడో నేను వాడిని దృష్టిస్తున్నానని యెషయా గ్రంథంలో ప్రభువే స్వయంగా చెప్పారు. ఆయన నామము పేరిట భయభక్తులు కలిగి గడగడలాడేవాడిని దేవుడు ఎప్పుడు దృష్టిస్తూనే ఉంటాడు. భయభక్తులు జ్ఞానానికి మూలం, ఆశీర్వాదానికి మూలం, దీర్ఘాయుషుకు మూలం, మంచి ఘనతకు మూలం. అట్లాంటి వాడు కాబట్టి అక్కడ అధికారి అయ్యాడు.
తర్వాత నేను బాగా పొద్దెక్కి వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు, మరియు జనులు నిలబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడిలు వాటికి వేయాలి. ఇది కాక యెరూషలేము కాపురస్తులు తమ తమ కావల వంతును బట్టి ఇండ్లకు ఎదురుగా కాచుకున్నట్టుకు కాపలా నియమించుకోవాలని చెప్పి తిని. అప్పటిలో ఆ పట్టణము మిగులు విశాలముగాను పెద్దదిగాను ఉండేది, కానీ దానిలో జనులు కొద్దిగా ఉండి ఇండ్లు ఇంకా కట్టబడలేదు. 4వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి కేవలం 42,000 మంది. ఒకప్పుడు వారు బయలుదేరి వచ్చినప్పుడు 6 లక్షల కాల్బలం. మరి ఇప్పుడు జనసంఖ్య చూస్తే చాలా తక్కువ, విస్తీర్ణత చూస్తే స్థలం చాలా ఎక్కువ. కాబట్టి తక్కువ కుటుంబాలు ఉన్నాయి, కాబట్టి రెస్పాన్సిబుల్గా ఆ స్థలాలను కాపాడుకోవాల్సిన అవసరం వారికే ఉంది. కనుక ఇండ్లు చాలా తక్కువ ఉన్నాయి, కుటుంబాలు చాలా తక్కువ ఉన్నాయి, కాబట్టి వారి బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. జనసంఖ్య చేసేటట్లు దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చి తిని. చూడండి, జనసంఖ్య చేయాలి అనేది దేవుడు రిజిస్టర్ చేయమంటున్నాడు, డాక్యుమెంట్ చేయమంటున్నాడు. ఎంతమంది ప్రజలు ఉన్నారు సెన్సస్ తీసుకోమంటున్నాడు. మనకు కూడా జనాభా లెక్కలు ఉన్నాయి కదా, అలా జనాభాను లెక్కించాలి అనే ఆలోచన దేవుడు పుట్టించాడు. ఆ ఆలోచన దేవుడు పుట్టించబట్టి మంచిది, మనుషులకు పుట్టకూడదు అట్లాంటి ఆలోచన. తన స్ట్రెంగ్త్ ఎంతో చూసుకోవాలని ప్రయత్నం చేసిన దావీదు భంగపడ్డాడు, భయంకర స్థితి ఎదుర్కొన్నాడు. కనుక దేవుడు చెప్పినప్పుడే జనసంఖ్య చేసుకోవాలి, అంతే. అంతేగాని తన బలాన్ని చూపించుకోవడానికి జనసంఖ్య చేసుకుంటే అయిపోయినట్టే. బైబిల్లో దీనికి చరిత్ర ఉంది. అంతలో ముందు వచ్చిన వారిని గురించి వంశావళి గ్రంథం నాకు కనపడింది. అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి: జెరుబాబేలు, యేషూవ, నెహెమ్యా, అజర్వా, రయమ్య, నహమాని, మొర్దెకై, బిల్షాను, మిస్బెరేతు, బిగ్వయి, నెహూయ, బయాన్ అన్న వార్త కూడా జెరుబాబేలు రాజు అయిన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనిపోబడి తిరిగి యెరూషలేము పట్టణం ఏదో తమ తమ పట్టణం వరకు వచ్చిన వారు వీరే. యెరూషలేము యొక్క జనసంఖ్య ఇదే. అది ఏదనగా పరోషు వంశస్థులు 2172. ఇక 8వ వచనం నుంచి నేను తల వంచి చదవటం ప్రారంభిస్తే మీకు 69వ వచనం వరకు చదివేయాల్సిందే, తల ఎత్తడానికి లేదు, అంత కేవలం వివరాలే. కనుక నేను చదువుతాను, కొద్ది నిమిషాలు ఓపికగా ఈ యొక్క నెంబర్ మీరు గమనించాలని నేను మనవి చేస్తున్నాను. బైబిల్ స్టడీ కాబట్టి తప్పక ఇది చదవాలి, ఏ వాక్య భాగం వదలకుండా చదవటమే మన ఉద్దేశం. చదువుతాను, చూడండి. 7వ వచనం: తిరిగి యెరూషలేమునకు వచ్చిన యూదా దేశమునకు తమ తమ పట్టణాలకు వచ్చిన వారు వీరే. యెరూషలేము యొక్క జనసంఖ్య ఇదియే. ఎలా అనగా పరోషు వంశస్థులు 2172, షెఫట్యా వంశస్థులు 372, ఆరహ వంశస్థులు 652, యేషువ యోవాబు సంబంధులు పహత్మోయాబు వంశస్థులు 2818 మంది, ఏలాము వంశస్థులు 1254, జిత్తు వంశస్థులు 845, జక్కయి వంశస్థులు 760 మంది, బిన్నూయి వంశస్థులు 640 బేబై వంశస్థులు 620 అజ్గాదు వంశస్థులు 2322, అదోనికా వంశస్థులు 667, బిగ్వై వంశస్థులు 2067, ఆదీను వంశస్థులు 6055, హిజ్కియా బంధువుడైన అటేరు వంశస్థులు 980, హాషుము వంశస్థులు 320, జేజై వంశస్థులు 324, హరీపు వంశస్థులు 112, గిబియోను వంశస్థులు 95, బెత్లెహేములో నటోపా వారు 187, అనాతోతు వారు 120, బేతజ్మావెతు వారు 42, కిర్యాత్యారీము, కేఫీరా, బెయోరోతుల వారు 743, రామా గెబలా వారు 621, మిక్మషు వారు 122, బేతేలు హాయి వారు 123, 2వ నెబో వారు 52, 2వ ఏలాము వారు 1254,
హారీము వంశస్థులు 320 మందియు, ఎరుక వంశస్థులు 345, లోదు, హదీదు, ఓనో అని వారి వంశస్థులు 721, సెనాయా వంశస్థులు 3930 మందియు, యాజకులలో యెషూవా ఇంటివారైన యెదాయా వంశస్థులు 973, ఇమ్మేరు వంశస్థులు 1052, పషూరు వంశస్థులు 1202, మరియు హారీము వంశస్థులు 1017, లేవీయులైన యెషూవా, హోదవ్య, కద్మీయేలని వారి వంశస్థులు 74, గాయకులైన ఆసాఫ్ వంశస్థులు 140 ద్వారపాలకులైన షెల్లు వంశస్థులు, అటేరు వంశస్థులు, టల్మోరు వంశస్థులు, అక్కూబ వంశస్థులు, హుటీం వంశస్థులు, శోభయ వంశస్థులు 130 నెతీనీయులైన జీహా వంశస్థులు, హషూపా వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు, కేరోసు వంశస్థులు, సీయహా వంశస్థులు, పాదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, షల్మయ వంశస్థులు, హనాను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయ వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసయా వంశస్థులు, బేసాయా వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపూషేసీము వంశస్థులు, బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు, బర్కోషు వంశస్థులు, సీసర వంశస్థులు, తెమహు వంశస్థులు, నిజయహు వంశస్థులు, హటీపా వంశస్థులు, సొలొమోను దాసుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెత్ వంశస్థులు, పెరూదా వంశస్థులు, యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దోలు వంశస్థులు, షెఫట్యా వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జబాయేయుల సంబంధమైన పోకెరెతు వంశస్థులు, ఆమోను వంశస్థులు. ఈ నెతానీయులందరూ సొలొమోను దాసుల వంశస్థులు 392. ఎన్ని వంశాలు పెడితే 390 మంది, చాలా తక్కువ. వంశానికి ఒక్కళ్ళు ఇద్దరు వెనక్కి వచ్చారు. దీన్ని శేషము అని అన్నాడు, రెమినెంట్. దేవుడు శేషాన్ని నిలిపాడండి. సాతానికి పూర్తిగా నాశనం చేయటం చేత కాదు. ఎంత గొప్ప బలాఢ్యుడైన శత్రువైనా సమూల నాశనం ఇశ్రాయేలీయులను చేయటం ఎవరికీ చేత కాలేదు. ఎక్కడో ఒక శేషం ఉంటుంది. ఆ శేషం మరలా పెద్దదై అనుకున్న జనాభాని దేవుడు దాని నుంచి తీసుకొస్తాడు. అది ఆయన యొక్క గొప్పతనం. 61వ వచనం నుంచి 69వ వచనం వరకు చదువుదాం. తెల్మేలకు, తేల్హార్షా, కెరూబు, అదోను, ఇమ్మేరు మొదలైన స్థలాల నుండి వచ్చి తాము ఇశ్రాయేలు సంబంధంలో కారో తెలపటానికి తమ ఇంటి పేర్లైనా వంశవాళ్ళైన పత్రికలైనా చూపించలేకపోయిన వారు కొందరు వచ్చారు. వారు ఎవరంటే దెలయా, టోబియా, నెకోదా, వీరు 642 వంశస్థులు వచ్చారు. హబాయా వంశస్థులు, అక్కోజ వంశస్థులు, బర్జిలై వంశస్థులు, గిలాదీయులైన బర్జిలై కుమార్తెలు పెళ్లి చేసుకుని వారి చేత పేరు పెట్టబడినటువంటి వంశస్థులు యాజక సంతానులు. వీరి వంశాలను బట్టి వీరు పద్దు పుస్తకంలో వెదగ్గాది కనబడకపోయింది. బర్జిలై సంతానం కనపడలేదు. కాగా వారు అపవిత్రులకు ఎంచబడి యాజకుల్లో ఉండకుండా వేరు చేయబడ్డారు. కాగా అధికారి ఊరీము, తుమ్మీము అని వాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడే వరకు అతి పరిశుద్ధ వస్తువులు మీరు తినకూడదని వారితో చెప్పాడు. సమాజకులందరూ 42,360 మంది. ఇది నెంబర్ అండి, 42,360 మంది. వీరుగాక వీరి పనివారు పనికత్తులు 7,337, గాయకులు 245 ఉన్నారు, స్త్రీలు పురుషులు కలిపి. వారు గుర్రములు 736, వారి కంచరగాడిదలు 245, వారి ఒంటెలు 430, వారి గాడిదలు 6,720 ఉన్నాయి. చాలా తక్కువ ఆస్తి. 42,000 మందికి ఇంత తక్కువ ఆస్తి. ఒక యోబు కుటుంబం ఆస్తి లెక్కెట్టుకోండి, విపరీతంగా ఉంది. కనుక వారు వెనకకు తిరిగి వచ్చారు అని అది దేవుని గొప్ప కార్యం. వారు వెనకకు తిరిగి రావటమే దేవుని యొక్క గొప్ప కార్యం. పెద్దలలో ప్రధానులైన వారికి కొంత సహాయం చేశారు. అధికారి ఖజానాలో 120 తులముల బంగారము, 50 పళ్ళెముల 730 యాజక వస్త్రాలు వేసి ఇచ్చారు. మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో 140 తులముల బంగారము, 14 లక్షల తులముల వెండిని వేశారు. మిగిలిన వారు 240 తులముల బంగారము, 240 లక్షల తులముల వెండిని, 67 యాజక వస్త్రాలు ఇచ్చారు. అప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, జనుల్లో కొందరు, నెతీనీయులు, ఇశ్రాయేలులో కొందరు తమ తమ పట్టణముల యందు నివాసము చేసిరి.
తమ తమ పట్టణముల యందు నివాసము చేసిరి. 7వ అధ్యాయం మనం ముగించుకోగలిగాం. 7వ అధ్యాయంలో 9 రకాలైనటువంటి విభజనలు మనం చూసాం. ఇందులో వారి యొక్క అధికారుల మార్పు, నమ్మకమైన వారికి అధికారం అప్పగించబడటం, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అధికారులలోనికి రావటం, అలాగే ఆయా గుంపులు, వారి కుటుంబాలు, వారి యొక్క ఇండ్ల పేర్లు, వారితో పాటుగా వారి యొక్క ఆస్తులు, వారి వివరాలు అన్నీ కూడా గ్రంథస్థం చేశాడు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ఈ 7వ అధ్యాయాన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే ఇట్స్ ఎ హిస్టారికల్ ఈవెంట్. చారిత్రాత్మకమైన ఒక సంఘటన చోటు చేసుకుంది అనేది రుజువు కలుగుతుంది. గ్రహిస్తున్నారా? ఇది ఒక చారిత్రాత్మకమైన సంఘటన. ఇది ఏదో ఒక వ్యక్తి కల్పించి రాసేసినటువంటిది కాదు. మీరు వెనకకి వెళ్ళి చూడండి. ఆ కాలాల్లో ఏవైతే జరిగాయో 2-3 డిఫరెంట్ రైటర్స్ అవే మెటీరియల్స్ రాస్తూ వచ్చారు. కానీ కాలాలు వేరు. ఎజ్రా కాలం వేరు, నెహెమ్యా కాలం వేరు, జెరుబ్బాబెలు కాలం వేరు, హగ్గయి కాలం వేరు. కనుక కాంటెంపరీస్, నియర్లీ కాంటెంపరీస్ అయినప్పటికీ కూడా డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ బుక్స్, కానీ ఒకటే తాత్పర్యం. మీరు గ్రహించండి, ఇది ఏదో ఒక వ్యక్తి కూర్చొని రాసిన కథ కాదు. ఇది ప్రపంచ చరిత్రలో, ఇశ్రాయేలు చరిత్రలో జరిగినటువంటి వాస్తవమైన గాథలు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఇట్ ఈజ్ 100% ప్యూర్లీ హిస్టరీ అని అర్థమైన తర్వాత ద గాడ్ ఈజ్ రియల్, ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ రియల్. ఇశ్రాయేలు దేవుడు అని ఆయన ఉన్నాడు, ఆయన కార్యాన్ని చేస్తున్నాడు, ఆయన తన చిత్తము జరిగిస్తున్నాడు అనేది అర్థమవుతుంది. దేవుడు ఉన్నాడు, అంతేకాదు ఆయన యొక్క వాగ్దానాలు నిజమైనటువంటివి. ఆయన మాటకు ఏమాత్రం కూడా తొలగిపోవటం జరగదు. ఆయన వాక్యము స్థిరమైనది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సత్యము ఇందులో మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయంలోనికి వెళదాం. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణాల్లో నివాసులై ఉన్నారు. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానానికి వచ్చి దేవుడు ఇచ్చిన మోషే ద్వారా అనుగ్రహించిన ధర్మశాస్త్రం తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పారు. ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదవబడిన దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసి సమాజమంతటి ఎదుట, మందిరం ఎదుట ధర్మశాస్త్ర గ్రంథం తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నుంచుని ఉండగా తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చును. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథంలో శ్రద్ధతో వినిరి. చూడండి, ఎజ్రా ఒక ఎత్తైన స్థలం మీద, పీఠం మీద నిలబడ్డాడు. అతని కుడిపార్శ్వమందు మతిత్వ, షమ, అనాయ, ఊరియా, హిల్కియా, మహేషయ అనేవారు, ఎడమ పార్శ్వమున పెదాయ, మిషాయేలు, మల్కియా, హాషుము, హష్బద్దాన, జకరియా, మెషుల్లాం అను వారు నిలిచి ఉన్నారు. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులు చూస్తూ ఉండగా గ్రంథం విప్పాడు. విప్పబడినదిగానే జనులందరూ నిలవబడ్డారు. ఎజ్రా మహాదేవుడిని యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖాలు ఉంచుకుని యెహోవాకు నమస్కరించిరి. 6వ వచనం వరకు చదివాను నేను. ఈ సన్నివేశం అంత బ్యూటిఫుల్ సన్నివేశం. ఆలోచించండి. ధర్మశాస్త్రం చదవాలి. ఎత్తైన పీఠం మీద శాస్త్రి అయిన ఎజ్రా నిలబడ్డాడు. కుడిపక్క ఎడం పక్కన ఒక బృందం నిలబడ్డారు, యాజక బృందం. ధర్మశాస్త్రం చదువుతున్నాడు. ధర్మశాస్త్రం చదువుతున్న ప్రజలందరూ లేచి నిలబడ్డాడు. ఇవాళ కూడా మనం ఆరాధన సమయాల్లో వాక్యం చదువుతున్నప్పుడు లేచి నిలబడటం అనేది మర్యాద. అలా చేస్తాం ఇప్పుడు కూడా. ఎత్తైన పీఠం మీదే పుల్పిట్ కడతాం మనం. ఎత్తైన స్థలం మీదే వాక్యం చదివేవాడు, వాక్యం చెప్పేవాడు నిలబడతాడు. కాంగ్రిగేషన్ కంటే ఎత్తైన స్థలంలో వాక్యోపదేశకుడు నుంచోవటం అనేది మందిరాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న ప్రక్రియ. ఆ కల్చర్ అలా వస్తూ వచ్చింది. వాక్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు వాక్యాన్ని ఘనపరచాలనే ఉద్దేశంతో ఎత్తైన స్థలంలో నిలబడి చదివిస్తారు. వాస్తవంగా అది పైనుండి చదువుతున్నప్పుడు కింద వారికి స్పష్టంగా వినపడే అవకాశం ఉంటుంది. అది ప్రధానమైన అంశం. రెండవది, దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు సెపరేట్గా ఆ వ్యక్తి కనపడాలి, ప్రత్యేకించబడిన వాడని తెలియాలి. అలాగే దానికి ఇచ్చే ప్రాధాన్యత దాందే, మిగిలిన పుస్తకాల వంటిది కాదు అది ధర్మశాస్త్రం. కాబట్టి ప్రజలు దాన్ని వినటానికి ఇష్టపడ్డారు. వారందరూ కూడా దాని ప్రకారం నడవటానికి ఇష్టపడ్డారు. మరలా ఒక ఆధ్యాత్మిక రాజ్యం యెరూషలేములో ఎస్టాబ్లిష్ అయింది, యూదా రాజ్యం.
ఇశ్రాయేలు యూదా వారు వెనక్కి తిరిగి వచ్చారు. వాళ్ళు మళ్ళీ యునైటెడ్ కింగ్డమ్ మళ్ళా ప్రారంభించుకున్నారు. సోదరుడా, సోదరి, సొలొమోను అనంతరం విడిపోయి చెరలకు పోయినటువంటి ఇజ్రాయేల్ యూదా రాజ్యాలు మరలా తిరిగి వెనకకు వచ్చినప్పుడు నెహెమ్యా కాలంలో మళ్ళా వాళ్ళంతా ఒక యునైటెడ్ కింగ్డమ్గా ఏర్పడ్డారు. ఇది చాలా ఆశ్చర్యకరం. 100 సంవత్సరాలైన దేవుని వాక్యం ఎట్లా నిలిచిందో గమనించండి. ఈ రాత్రికాలం వాక్యం సహోదరుడా, సహోదరి, వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. 8వ వచనం 7వ వచనం నుండి రేపటి వాక్య భాగంలో ధ్యానం చేద్దాం. ఈ మాసం ఎపిసోడ్ సహకారులు కావాలి. నేను ఒక్క మాట చెబుతాను. ఇప్పటికీ ఇది 16వ పుస్తకం బైబిల్ ప్రారంభించి మనం 3 సంవత్సరాలుగా ఈ వాక్యాన్ని ఇట్లా మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. 3వసారి వాక్యాన్ని ప్రారంభించి 2 సంవత్సరాలు దాటిపోయింది. 3వ సంవత్సరం 3335 ఎపిసోడ్స్ దగ్గర సెకండ్ టైం బైబిల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం 8వ ఎపిసోడ్ 4138 అంటే ఇంచుమించుగా 800 చిల్లర ఎపిసోడ్స్, 2.5 సంవత్సరాలు, 3 ఏళ్ళు నడుస్తుంది. ఇంకా బైబిల్ పూర్తి చేయటానికి చాలా పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో చాలా పుస్తకాలు ఉన్నాయి. వీటిని పూర్తి చేయాలి అని అంటే కనుక ఇంకొక 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు, 4 ఏళ్ళు పట్టిన ఆశ్చర్యం లేదు. కానీ నేను అడ్వాన్స్ రికార్డింగ్స్ చేస్తున్నాను. పరిచర్య కొరకు ప్రణాళిక చేసుకుని ముందస్తుగా రికార్డింగ్స్ చేస్తున్నాను. కనుక మీరు కూడా ముందస్తుగా మీ ఎపిసోడ్స్ను మీరు సహకారం ఇచ్చేవాళ్ళు డేట్స్ ముందు కార్యాలయానికి తెలియచేయాలని నేను మనవి చేస్తున్నాను. ఇది స్థానిక కార్యక్రమం, స్థానిక ప్రజల సహకారంతో సాగే కార్యక్రమం కనుక ఇది మనందరిది. దీనిని కంటిన్యూ చేద్దాం, ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును నెహెమ్యా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాలం మీ వాక్య భాగమును బట్టి వందనాలు. మా ఎల్లరితో మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా నాయన రుణముల చేత బాధపడుతున్న వారు అనేక మంది ప్రార్థన కోరుతున్నారు. ఆర్థిక సహాయం వారికి పంపించండి. వారి అవసరాల్లో మీరు తోడుగా ఉండండి. అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు రుణ బాధల చేత. అట్టి దుస్థితి నుండి వారిని తప్పించండి. ఈ రాత్రి మాకు మంచి విశ్రాంతినివ్వండి. యేసుక్రీస్తు ప్రభు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకందరికీ తోడైండును గాక.